ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో మీ మాటతో మమ్మల్ని అలరించండి. మీరు ఇచ్చినటువంటి ఈవులన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు. మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకు ప్రభా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేము నాయన. కేవలం మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆరాధనను మీకు సమర్పిస్తున్నాం. మా హృదయాల్లో మీరుండి మీ నామాన్ని ఘనపరచుకునండి నాయన. యవన బిడ్డల జీవితాల్లో మీరు అద్భుతమైన స్వరాలని పలికిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నందుకు వందనాలు. తల్లిదండ్రులందరినీ దీవించండి. పెద్దలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘమంతటి కొరకు క్షేమం కొరకు వందనాలు. ఇదో ప్రభా, మీ మాట వింటున్నటువంటి వారందరిని బట్టి వందనాలు. ప్రత్యక్షంగా ప్రభా రీతిగా ప్రసార మాధ్యమం ద్వారా ఆలకిస్తూ వీక్షిస్తున్నటువంటి వీక్షక ప్రేక్షకులందరి కొరకు స్తోత్రం. మీ మాటతో మా అందరిని తృప్తిపరచమని, మాకు కావాల్సినటువంటి ఆదరణ మీరు అనుగ్రహించమని యేసు దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి వందనాలు. మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన కొరకు మంచి ఈవులను దాచిపెట్టాడు. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. మంచి ఈవులు, వీళ్ళకేమి ఇవ్వాలి, వీళ్ళకేమి ఇవ్వాలి. ఏదైనా షాపింగ్ పోతే ఓ నలుగురు కొనాల్సి ఉంటే మనం ఎవరికి ఏమి ఇవ్వాలి అనేటువంటిది మనం ఆలోచించినట్లు కూడా దేవుడు మనందరికీ ఒక్కొక్కరికి వారి వారి సామర్థ్యాన్ని బట్టి, వారి భక్తి విశ్వాసాలను బట్టి, వారు దేవుడి మీద ఉన్నటువంటి మమేకమైన ప్రేమను బట్టి ఆయన వారికి పంచిచ్చే ఈవులన్నీ కూడా ఎంతో గొప్పవని దేవుని వాక్యం చెప్తున్నది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు నా స్థానం ఎక్కడుంది, దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించినందుకు నేను దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నా అనేటువంటిది మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రుల ప్రేమ తెలుసు మనకి, అన్నదమ్ముల ప్రేమ తెలుసు, అక్క చెల్లెళ్ళ ప్రేమ తెలుసు, బావమరుదులు మరదళ్ళ ప్రేమ తెలుసు. అందరి ప్రేమ కన్నా అందరూ కూడా ఎక్కడి నుండైనా వస్తే నాకేం తెచ్చావు అంటారు. కొంతమంది ఏమో నా కొరకు ఏమన్నా తెచ్చే ఉంటాడులే అనుకుంటారు. కొంతమంది సస్పెన్స్ ఇస్తాడేమో అనుకుంటారు. కొంతమంది నాకేం తెచ్చింటాడులే అనుకుంటారు. కానీ దేవుడు మన కొరకు ప్రతి వాళ్ళ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ యొక్క జీవితం అనేటువంటి, లేకపోతే దేవుని ప్రేమించేటువంటి ఆ విధానాన్ని కీర్తన 31:19 ఈ రకంగా చెప్తుంది. హల్లెలూయా. నీ యందు భయభక్తులు గల వారికి మీరు దాచి ఉంచిన మేలు ఎంతో, చాలా గొప్పది. ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఆయనందు భయభక్తులు గల వారి కొరకు దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ మేలు ఇంకొక్కరికి ఇవ్వకుండా ఆ మేలు దాచిపెట్టి, ఆ దాచిపెట్టిన వ్యక్తి ఎవరైతే పొందుకుంటారో వారికి ఎంతో గొప్పదిగా కనబడుతుంది. దేవుడు మనందరి కొరకు మేళ్ళు దాచిపెట్టాడు. తన యందు భయభక్తులు గల వారి కొరకు, అందరి కొరకు కాదు, తన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంత గొప్పదో చూడడానికి ఎక్సైటింగ్, వినడానికి కూడా ఎక్సైటింగ్. అది పొందుకున్నప్పుడు ప్రశ్నార్థకమైన స్నేహం, ఇదే నాకేనా అని అనిపిస్తుంది. అంత గొప్పది ఆయన యందు భయభక్తులు గల వారికి. నేను చూస్తూ ఉన్నా, ప్రజల్ని గమనిస్తూ ఉన్నా. మనం కొంచెం భక్తిగా ఉంటే దేవుడు ఎంత గొప్ప మేళ్ళు చేస్తే, ఇంకొంచెం భక్తిగా ఉంటే ఎంత గొప్ప మేలు చేస్తాడు. కొంచెం భక్తిగా ఉంటే. మన దగ్గర చందన అమ్మాయి 1 సంవత్సరం అంతా స్కూల్కి పోలే, కానీ 10th క్లాస్లో ఎంతో గొప్ప మేలు. రోజు ఫీజులు కట్టి చదివి అన్ని టిఫిన్లు కట్టించి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పంపించి వచ్చే వాళ్ళకన్నా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డను దేవుడు ఎంతగా దీవించాడంటే 10th క్లాస్లో
9.2 రోజు ట్యూషన్కి పోయి మంచి కాలేజీలలో స్కూళ్ళలో చదువుకొని వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఖర్చు పెట్టే వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి ఆమెకు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కన్నులు తెరవడాలి. ఏం చేస్తున్నాడు దేవుడు? నా జీవితంలో ఏం కార్యం చేస్తున్నాడు? ప్రజల జీవితంలో ఏం కార్యం చేస్తున్నాడు? ఇతరుల జీవితంలో ఏం కార్యం చేస్తున్నాడు? వాళ్ళ భక్తి ఎంత, వారు దేవుడిలో ఉండే విశ్వాసం ఎంత, వారు దేవుడికి అంకితమయ్యేటువంటి భాగం ఎంత, ఆ రంగాల్లో దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని విడిచిపెట్టాడు. హల్లెలూయా. తన యందు భయభక్తులు గల వారి ఎడల దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఒక ఆమె మాణిక్యం అని ఒక అమ్మాయి కాదు పెద్ద ఆమెని ఫోన్ చేస్తూ ఉంది. రోజు ఫోన్ చేస్తుంది, ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉంది. 60,000 రూపాయలు పెట్టి ఆమె మెడికల్ సంబంధమైనటువంటి ఎగ్జామ్ రాయాలి. 60,000 మా దగ్గర లేవు, మేము అప్పు తీసుకొచ్చి కట్టాము. ఒక అటెంప్ట్ రాశాను, ఫెయిల్ అయిపోయాను. నాకు చెప్పారు మీ గురించి, కనుక అద్భుతంగా నా కొరకు ప్రార్థన చేయండి. మాది మిర్చి బండి పెట్టుకొని అమ్ముకునేటువంటి కుటుంబము అని చెప్పి ఆమె కన్నీటి పర్యంతమై ప్రార్థన కోరింది. దేవుడు ఆమె మనవి విన్నాడు. హల్లెలూయా. నేను రేపు పోయి రాస్తా ఎగ్జామ్, మీరు ప్రార్థన చేయండి అని చెప్పింది. మళ్ళీ ఈరోజు వెళ్తున్నా, మళ్ళీ ప్రార్థన చేయండి. మళ్ళీ ప్రార్థన చేయడానికి అడుగుతా, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టొద్దు, నా ఫోన్ వచ్చినప్పుడు లేపండి అని చెప్పి ఎన్ని పరిపరి విధాల ప్రాధేయపడింది. కనుక ఒక మిర్చి బండి అమ్ముకున్నట్టు ఆయన భార్య 60,000 రూపాయలు లేక అతి కష్టం మీద చేస్తే, ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన యందు భయభక్తులు గలవారు. మనం ఎవరితోనో ఎన్నో మాటలు మాట్లాడతాం, మన ఇంటలెక్చువల్ మాటలు, లేకపోతే మనకున్నటువంటి నైపుణ్యం మాటలు, నేర్పరితనం మాటలు, సామర్థ్యం మాటలు, అనాలోచితమైన మాటలు, వ్యర్థమైన మాటలు, ఇవన్నీ ఎన్నో మాట్లాడతాం. దేవుడి దగ్గర మాట్లాడితే తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన మేలులను సిద్ధం చేసి అవి ఎవరికి కూడా ఇవ్వడు, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు. హల్లెలూయా. వాళ్ళు ఎవరైతే పొందుకోవడానికి అర్హులో వారికి మాత్రమే ఇస్తాడు. ఆయన దాచి పెడతాడంట ఆ మేలు. మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి పోతే, స్కూల్ నుండి 3 గంటలకు ఇంటికి వస్తే మా అమ్మ బజ్జీలో మురుకులో ఏవో వచ్చేవి, అవి కొని దాచిపెట్టేది. మా అక్కకు కూడా ఇవ్వకుండా నా కొరకే దాచిపెట్టేది. కనుక కొన్ని సందర్భాల్లో తల్లులు తమ పిల్లలకు దాచిపెట్టి ఇస్తారు. కనుక ఆ ప్రేమ ఎంతో విలువైనటువంటి ప్రేమ, ఆ గొప్ప ప్రేమ. తన యందు భయభక్తులు గల వారి కొరకు, అందరి కొరకు కాదు, ఒకసారి చర్చికి పోయి వస్తే మేళ్ళు వస్తాయని కాదు, ఆయన కొరకు ఎవరైతే బ్రతుకుతారో వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేళ్ళు ఎంతో గొప్ప. యెషయా గ్రంథం 64:4 యెషయా గ్రంథం 64:4. హల్లెలూయా. మరొకసారి చదవమ్మా. తన కొరకు కనిపెట్టువారు, దేవుని కొరకు కనిపెట్టేవాళ్ళు. కనిపెట్టడం అంటే ఎదురు చూడడం, ఇచ్చేదాకా చూడడం, ఓపిక పట్టడం. తన కొరకు కనిపెట్టేవారు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున కూడా చూచి ఉండలేదు. హల్లెలూయా. దేవుడు ఎంతగా మనం కనిపెడితే, కావలివారు కనిపెట్టడానికన్నా కనిపెట్టడం, దాసి తన యొక్క యజమానురాలి కొరకు కనిపెట్టడం కన్నా ఎక్కువగా ఏ దేవుడు కూడా ఏ కాలంలో కూడా అలా చేస్తాడని ఎన్నడూ కూడా చూడలేదంట. దేవుడు నీ కొరకు నువ్వేం కనిపెడుతున్నావో, ఏం ఆశిస్తున్నావో, దేని కొరకు వెయిట్ చేస్తున్నావో, ఏది కావాలని కోరుకుంటున్నావో, ఈరోజు దేవుడు నాకు ఇస్తాడు,
ఈరోజు దేవుడు నాకు ఇస్తాడు, ఈరోజు తప్పక దొరుకుతుంది అని కనిపెట్టే వాళ్ళకి దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఏ దేవుడు కూడా ఏ కాలంలో కూడా చాలా చూచి లేడంట. హల్లెలూయా. ఎన్ని కాలాలు మారిపోతాయి, కాలానికి, సమయానికి, తర్వాత వంశానికి ఒక దేవుడు, లేకపోతే ఒక్కొక్క పొలిమేరకు ఒక దేవుడు, సంవత్సరానికి ఒక దేవుడు, కనుక అందరికీ ఊరంతటికి ఒక దేవుడు. వీళ్ళందరూ సరిపోరని కొండల్లో, లోయల్లో కొత్త కొత్త దేవుళ్ళు ఉన్నా ఏ కాలంలో కూడా ఏ దేవుడు కూడా నీకు కావాల్సింది ఇవ్వాలని కనిపెట్టి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్, వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఇట్ మే బి, అది కష్టకాలం కావచ్చు, కన్నీరు కాలం కావచ్చు, ఏడుపు కాలం కావచ్చు, ప్రతిదీ కూడా నీ కొరకు దాచి ఉంచి కనిపెట్టి నీకు ఇచ్చే ప్రభువు. హల్లెలూయా. కొంతమంది వస్తువులు పంపిస్తారు అక్కడెక్కడ నుండి వచ్చేవాళ్ళు, మా వాళ్ళు కనబడితే కొంచెం ఇవ్వండి అని. అవి తినబండారు అయితే సగం వెళ్ళిపోతాయి, అవి వస్తువులు అయిపోతే మళ్ళీ ఇస్తామంటారు. అది ధనం అయితే మేము వాడేసుకున్నాం మళ్ళీ ఇస్తాం. దేవుడైతే ఎవడికి ఇవ్వడంట, ఎవడికి కనిపెడతాడో వాళ్ళకి మాత్రమే ఇస్తాడంట. కనుక వాట్ ఎవర్ డిజైర్ యూ మే బీ హ్యావింగ్, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేస్తాడు. ఆ ఆలోచన యావత్తు దేవుడు మనం సఫలం చేసినప్పుడు, అమ్మో నాకు ఇంతదా, నేను దీనికి అర్హురాలనా అనేటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చిహ్నం, గుర్తు మనలో కలుగుతుంది. నా కొరకు ఇంతది గొప్పది తెచ్చారా అనుకుంటారు కదా. కొంతమంది దేవుని యొక్క నామం పేరట మనం చూడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఇందును గూర్చి ఈ విషయమై దేవుడు తాను ప్రేమించి వారి కొరకు ఏం చేస్తున్నాడంట, దేవుడు ఏవైతే సిద్ధపరుస్తున్నాడో అవి కంటికి కనబడకుండా సిద్ధం చేస్తాడు. నీకు చెప్పడు కూడా, చెవికి వినబడకుండా, మనుషుల హృదయానికి గోచరంగా సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్గా ఇస్తాడు దేవుడు. నీ కొరకు ఆయన చేస్తే దేవుని ప్రేమించి వారికి, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించి వారికి ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు. హల్లెలూయా. ఇక్కడ ఇల్లు కట్టుకుంటామని ఎవరు అనుకోరు, అక్కడ ఇల్లు కడతారు. ఇది కారు కొనుక్కుంటామని ఎవరు అనుకోరు, మేము ఇలాంటి ఆమెను పెళ్లి చేసుకుంటామని ఎవరు అనుకోరు, కనుక ఇలాంటిది సంపాదించుకుంటామని ఎవరు అనుకోరు, ఇలాంటి పిల్లల్ని దేవుడిస్తాడని ఎవరు అనుకోరు. కనుక దేవుడు వారి కొరకు సిద్ధం చేసినవి వాళ్ళకి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషుల హృదయానికి అర్థం కాదు. హల్లెలూయా. అంత థ్రిల్లింగ్గా సస్పెన్స్గా ఇస్తాడు దేవుని ప్రేమించే వాళ్ళకి కదా. మనం ప్రేమిస్తే మనం కూడా ఇస్తాం. అప్పుడు పెళ్ళిలో మాకు ఇది పెట్టారు కనుక మేము ఇది పెడతాం. ఇది పెట్టినవాడు ఇది పెడితే పెళ్ళిలో ఒప్పుకుంటాడా? ఇంత పెద్దది పెట్టినవాడు అప్పటి పెళ్ళిలో ఇంత పెద్దది పెట్టారు, ఇప్పుడు పెళ్ళిలో మా పరిస్థితి బాగాలే, ఇంత చిన్నది పెడతాం అంటే మనిషి ఊరుకుంటాడా? మేము అప్పుడు ఎంత పొడవు ఇంత పెద్దది పెడితే మాకు ఇంత చిన్నదా, వాళ్ళు పెట్టకున్నా పర్లేకుండే, ఇది పెట్టి మమ్మల్ని అవమానం చేశారంటే. నేను దేవుడు ఆయనను ప్రేమించే వాళ్ళ కొరకు ఎలాంటివి దాచిపెట్టాడో అవి అర్థం చేసుకుంటే మనం ఆయనను ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. ఆయనను ప్రేమించడానికి, ఆయన దీవించాలని కోరుకోవడానికి మనం ప్రయత్నం. ఆయన దాచి ఉంచిన మేళ్ళు ఎంతో గొప్పవి. ఆ గొప్ప వాటిని దేవుడు మనకి ఇవ్వడానికి పూనుకున్నాడు. దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఏ దేవుడు ఏ కాలంలో నీ స్వరం వినడు కానీ యేసు ప్రభు మాత్రమే. రోమాపత్రిక 8:28 ఏం చెప్తారంటే, రోమాపత్రిక దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం, ఆయన మాట ప్రకారం
మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. కనుక వాళ్ళందరూ పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటే, వాళ్ళు అడుగుపెట్టిన చోటల్లో దీవించబడుతుంటే, వారు వెళ్ళిన మార్గం అంతా కూడా సుఖమయం అవుతూ ఉంటే, వీళ్ళు ఎవరంట? దేవుని ప్రేమించే వాళ్ళకి, ఆయన దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం ప్రకారం పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయా. ఆన్వర్డ్ జర్నీ అంటారు. ఆన్వర్డ్ జర్నీ. ఈ ఫ్లైట్ ఎక్కగానే ఇంకో ఫ్లైట్ ఎక్కాలి. అది గంటలు లేట్ అయిపోతే అవతల ఇంటర్వ్యూ తప్పిపోతాం. కనుక ఇది కరెక్ట్గా టయానికి వస్తే ఒక 5 నిమిషాల వ్యవధిలో ఈ ఫ్లయింగ్ అయిపోతే, ఈ ట్రైన్ దిగిన వెంటనే ఇంకొక ట్రైన్, లింక్ ట్రైన్ ఉంటే అది సమయానికి వస్తే, అవన్నీ కూడా సమకూడి మేలు కలగడానికి జరుగుతూ ఉన్నాయి. మనం ప్రయాణం సుఖభయంగా ఉండాలి అంటే ఈ లింక్ ట్రైన్స్ అన్నీ కూడా కరెక్ట్ టయానికి నడవాలి. లేకపోతే ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది, లేటుగా అయిపోతే, ఏదైనా విపత్తు జరిగితే వెళ్ళాల్సిన గమ్యం వెళ్ళలేక, అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూ అటెండ్ కాలేక చాలా కష్టపడాల్సి వస్తుంది. కనుక రైల్వే స్టేషన్లో కొంతమంది పడిగాపులు పడుతూ ఉంటారు. ఎందుకంటే లింక్ ట్రైన్ రాలే, ఎందుకంటే ఆ ట్రైన్ లేట్ అయిపోతుంది, తినడానికి డబ్బులు లేవు, పడుకోవడానికి సుఖం లేదు, తర్వాత ఎవడు దొంగ వచ్చి దోసుకుపోతాడు. కానీ వాటన్నిటిలో దేవుడు సుఖప్రదమైనటువంటిది సమస్తము సమకూడి మేలు కలుగుటకు జరుగుతున్నవి. హల్లెలూయా. ఆ ప్రయాసం పడితే అర్థమవుతుంది ఆకలి అంటే ఏంటో, లేకపోతే ట్రైన్ రావడం అంటే ఏంటో. కనీసం ఒక్కొక్కసారి నిద్రపోయిన తర్వాత ట్రైన్ వస్తే ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం దిగాల్సిన చోట కనుక కునుకుపడితే ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. కనుక దేవుడు మనకు సమస్తము మేలు కలగడానికి సమకూడి జరుగుతున్నాయి. ఒకసారి మనకు విపత్తు వస్తుంది, విపత్తు కూడా మేలు విషయమై వస్తుంది. కష్టకాలం అనేటువంటిది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనం. ఏం చెప్తాడంటే దేవుడు, జీవించే మార్గాలు నీవు నాకు తెలియజేస్తావు. నేను ఎట్లా బ్రతకాలి, లోకంలో ఎలాగ వర్ధిల్లాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ మనగడ కొనసాగించాలి, జీవ మార్గములు నీవు నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిని హల్లెలూయా. జీవం దేవుడు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణిస్తే దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము నిత్య సుఖములు గలవు. హల్లెలూయా. ఎట్లా బ్రతకాలి? మొక్కుతూ మూలుగుతూ కాదు కదా, సంతోషంతో బ్రతకాలి. దేవుని యొక్క కుడి హస్తాలతో దీవించబడాలి. హల్లెలూయా. అప్పుడప్పుడు యేసు ప్రభు శిష్యులను వెనకేస్తూ కొన్ని మాటలు చెప్పాడు. ఏమన్నాడు? ఉపవాసములు లేరు మీ శిష్యులు, వెన్నులు తుంచుకొని తింటా ఉన్నారంటే పెళ్ళింటి వారు ఉపవాసం ఉండక్కర్లేదన్నాడు. హల్లెలూయా. పెళ్ళింటి వారు ఉపవాసం ఉండక్కర్లేదు, రోజు మంచి తిండి తినాలి, మంచి స్వీట్స్ తినాలి, మంచి సంతోషంతో ఉండాలి. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఆయన చేతిలో నిత్య సుఖములు ఉన్నవి. కేవలం జీవ మార్గాలే దేవుడు నేర్పిస్తాడు. అప్పుడప్పుడు కొంతమంది మీ యొక్క ప్రవర్తన సరిగలేకపోతే మీరు ఏ చర్చికి పోతారు, మీ పాస్టర్ నేర్పించలేదా అని నన్ను తిడతారు కదా. అంటే క్రమంగా పాడడం, క్రమంగా ఉండడం, మర్యాదగా ఉండడం బట్టి వాళ్ళు అనుకుంటారు, ఓహో ఈ చర్చి క్రమమైన చర్చే అనుకుంటారు. అలా లేకపోతే ఏ చర్చికి వెళ్తారు, మీ పాస్టర్ ఇవన్నీ నేర్పించడా అంటారు. మీ ఇల్లు ఏ ఇల్లు మీది, మీ అమ్మ నాన్నలు నేర్పించరా అంటారు కదా. ఏం మార్గాలు నేర్పిస్తాడంటే దేవుడు నువ్వు సరిగ్గా జీవించే మార్గాలు నేర్పిస్తాడు. కుయుక్తి మార్గాలు నేర్పించాడు, ఇతరులను దూషించే మార్గాలు నేర్పించాడు. కనుక దేవుడు నీకు జీవ మార్గములను నేర్పిస్తాడు. తర్వాత ఆయన నిన్ను సంతోషంగా చూడాలని అనుకుంటాడు.
దేవుడు ఆయన నిన్ను సంతోషంగా చూడాలనుకుంటాడు. తర్వాత నీ కుడి చేతిలో నిత్య సుఖములు, ప్రతిరోజు సుఖమే, ప్రతిరోజు ఆనందమే. నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. హల్లెలూయా. నేను ఈ మధ్యలో మోదీ గారు ఏం తింటాడు అని వచ్చింది. ముష్రూమ్, అది తైవాన్ నుండి తెప్పించుకున్నటువంటి ముష్రూమ్. ఆయన ఒక పూట భోజనం బ్రేక్ఫాస్ట్ మనకు 2-3 నెలలకు వస్తుంది, అంతా ఖరీదు. అందరూ ఏం తింటారు? ఇడ్లీ, దోశ, వడ తింటారు. ఆయన ప్రతిరోజు విమానంలో తెప్పించుకుంటాడు. తైవాన్ నుంచి తెప్పించుకున్నటువంటి ఆయన తినాలంటే ఇంకోటి ముందుగా తినాలి. ఆయన ముందుగా తినాలి అంటే ఆయన బ్రతుకుతాడా చస్తాడా ముందు ఆయన పరిస్థితి బట్టి ఈయన తినాలి. మరి ఆయనకు కూడా పెట్టాలి కదా. కనుక దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏడ తిన్నా ఏమీ కాదు, కానీ వాళ్ళు ఏడన్నా తిన్నారనుకో, తప్పు జారి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వచ్చిందనుకో, మళ్ళీ హాస్పిటల్, మళ్ళీ డాక్టర్లు, మళ్ళీ. కనుక దేవుడైతే మనకి ఆయన నిత్య సంతోషం ఇచ్చేటువంటి ప్రభుగా ఆయన మనతో కూడా ఉన్నాడు. కీర్తనలు దేవుని వాక్యం చెబుతుంది. 1 తిమోతి 4:8 వచనం. 1 తిమోతి 4:8. ఇక్కడ ఇప్పటి వరకు శరీర సంబంధం, మన ఆశ, మన కోరిక ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన ఏమన్నా ఇస్తే బాగుండు, నా కోరిక తీరిస్తే బాగుండు, నాకు నా యొక్క తలంపు నెరవేరిస్తే బాగుండు అనేటువంటి ఫ్లెష్లీ డిజైర్, ఈ శరీర సంబంధమైన కోరికలు, నాకు ఇంతకన్నా మంచిగా ఉంటే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున హల్లెలూయా. మనం ఎప్పటి వరకు బ్రతుకుతాం కదా. ఒకరు తొందరగా పిలవచ్చు దేవుడు, ఒకరిని లేటుగా పిలవచ్చు. ఈ జీవం విషయంలో మనం ఏమి కావాలని కోరుకుంటున్నామో దీనికంటే ఇంకా మెరుగైనటువంటిది రాబోయే జీవం గురించి కోరుకోవాలి. హల్లెలూయా. ఇంతకంటే 100 రెట్లు మేలు, ఇంతకంటే 100 రెట్లు మేలు, ఇంతకంటే నువ్వేం అనుభవిస్తున్నావో దానికన్నా 100 రెట్లు మేలైనటువంటి దాన్ని దేవుడు మన కొరకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రాబోయే జీవం కొరకు ఏమనుంది అక్కడ? వాగ్దాన ఫలం, అది వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవుతుంది. హల్లెలూయా. అన్ని విషయాల్లో, అందరి విషయాల్లో అది ప్రయోజనకరమవుతుంది. కొంతమంది తల్లులు తమ పిల్లల కొరకు ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచన సరిగా లేకపోతే వాళ్ళ జీవితం ఇది కాదు, ఇది నా ఆలోచన ప్రకారమే వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు పిల్లలందరూ మెచ్యూరిటీ అయిపోయినారు. వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకుని వాళ్ళు స్థిరమవుదాం అనుకుంటారు. కానీ మనం వాళ్ళకి మధ్యలో అడ్డు వేయడం వల్ల వాళ్ళ కెరీర్ను వాళ్ళు ఆపుదల చేసుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ జీవితం కొరకే ఇన్ని ప్రయాసాలు, ఇన్ని పాటలు, ఇన్ని ఆలోచనలు, ఇంత ఆలోచన ఇవన్నీ చేస్తుంటే దేవుడు నీ కొరకు అతి శ్రేష్టమైన జీవాన్ని పెట్టాడు. అది ఎప్పుడు కూడా చచ్చిపోనటువంటిది, వాడబారనటువంటిది. అలాంటి జీవం కొరకు మనం ఎంత ప్రయాసపడాలి. ఎంత భక్తి ఉంది మనకి తెలుసు, ఎవరి భక్తి వాళ్ళకి తెలుసు. ఈరోజు పొద్దున్న ప్రార్థన చేశారా అంటే కొంతమంది చేసింటారు, కొంతమంది చేసి ఉండకపోవచ్చు. కానీ దేవుడైతే అందరి ప్రార్థన చూస్తున్నాడు. హల్లెలూయా. కనుక ప్రతిరోజు మనం భక్తిలో కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటే దేవుడు అద్భుతమైనటువంటి విజయాలు మన కొరకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక ఆయన జీవంతో మనకి జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఒక్కొక్కరిని గమనిస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో
యోబు గురించి చెప్తాడు. ఇన్ని లక్షణాలు చెప్పాడు దేవుడు. యోబు అంటే ఎట్లుంటాడంటే ఎత్తుకుంటాడు, తెరలగుంటాడు, ఎర్రగుంటాడని చెప్పట్లే కదా. యోబు అంటే ఎట్లుంటాడో చెప్పాడు. ఎలా అంటుంటాడంట, అతడు యథార్థంగా ఉంటాడు, న్యాయవంతుడుగా ఉంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించేవాడు. హల్లెలూయా. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారని చెడుతనం పోనీలే అనుకోడు. చెడుతనాన్ని విసర్జించేవాళ్ళు. ఆయన ఒక్కడే నాకు ఎందుకు యోబు అంటే ఇష్టం అంటే, నా పిల్లలు ఏమైనా తప్పు చేస్తారేమో అని ముందుగానే బలి అర్పించాడు. మనందరం కూడా సాక్ష్యం ఎప్పుడు చెప్తామంటే పాస్ అయిన తర్వాత చెప్తాం. నేను పాస్ అవుతా కనుక దేవుడికి వందనాలని ముందే చెప్పేవాళ్ళు ఉంటారా? మన బిషప్ మోస్ కుమార్ గారు వాళ్ళ కొడుకు ఫెయిల్ అయిపోయినాడు, కూతురు ఫెయిల్ అయిపోయింది, ఇద్దరు కూతుర్లు ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోతే నేను అప్పుడు అసోసియేట్ పాస్టర్, ఆయన తర్వాత పాస్టర్ నేనే. అక్కడ మా ఇంట్లో గృహకూడిక అని చెప్పండి అందరికీ అన్నాడు. ఏం విశేషం జరిగింది అంటే అందరు ఫెయిల్ అయిపోయారు. అందరు ఫెయిల్ అయిపోయినప్పుడు కృతజ్ఞత కూడిక అందరినీ పిలిచాం. మంచి మీల్ ఏర్పాటు. ఏమని పలకాలి వాళ్ళతోటి ఇప్పుడు? వెరీ గుడ్, నైస్, బాగా ఫెయిల్ అయినందుకు సంతోషం అనాలా? కమాన్, కీప్ ఇట్ అప్, డోంట్ వరీ. అది మర్చిపోండి. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ఆ తర్వాత అందరూ పాస్ అయ్యారు. హల్లెలూయా. కనుక అందరైతే వేరే వేరే తల్లిదండ్రులు, వాళ్ళు కూడా ఇంట్లో కొంచెం బాగానే వేసింటారు, కానీ బయటికి వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ సరి చేయడానికి, మళ్ళీ వాళ్ళు అభివృద్ధి చెందడానికి పాస్ అయిన వాళ్ళందరికీ ప్రార్థన పెట్టినప్పుడు, మా ఇంట్లో ప్రార్థన పెడితే ఎట్లా? కొంతమంది పిల్లలు అసలు ఒప్పుకోరు. నా బర్త్డేకి అందరు రావాలి, కేక్ కొయ్యాలి, మంచి అన్నం తినాలి అని వాళ్ళకు కూడా ఉంటుంది. ఒక చోటికి పోతే వాళ్ళు వీని పోరు పడలేక మేము పెట్టాము సార్ బర్త్డే ప్రేయర్ అని. ఎందుకు అంటే అందరింటికి పోయి మేము తింటాం కదా, వాళ్ళ బర్త్డే అయినప్పుడు మా ఇంట్లో కూడా మా బర్త్డే చేయాలి అని చెప్పి అట్లా కొంతమంది పిల్లలలో దేవుడు ఆ యొక్క జిజ్ఞాస పుట్టిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, మనం ఎంత భక్తి ఉంటే అంతగా దీవించబడతాం. దేవుడు నీ భక్తిని పెట్టి ఆయన నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు, మేళ్ళని సిద్ధపరుస్తున్నాడు, అవి ఇస్తూ ఉన్నాడు. ఆ ఇచ్చిన వాటిని బట్టి దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. కనుక దేవుని యొక్క నామం పేరట మనం ఏదో వచ్చాం, అటెండ్ అయ్యామనేటువంటిది కాక, నేను ఇంకొంచెం భక్తి ఉంటే బాగుండు కదా. 94 మార్కులు వచ్చిన వాళ్ళు ఏమనుకుని ఇంకొకటి వస్తే 95. క్రికెట్లో 100 కొట్టాలి, 99 కొట్టాడు అనుకోండి, ఆ ఒక్కటి కొడితే సెంచరీ అనే పేరు ఉండేది అనుకుంటూ ఉంటారు. కనుక 99 రూపాయలు నేను ఇంకొక రూపాయి వేస్తే 100 రూపాయలు ఉంటే మంచిగా ముల్లే మూట కట్టవచ్చు అనుకుంటారు. కనుక ఒక్క రూపాయి కొరకు ఎంత ప్రయాసం పడతామో దేవుని యందు భక్తి విశ్వాసముల కొరకు అంతగా ప్రయాసపడాలి. కనుక అందరినీ ఊరికేనే పిలవలే. ఆ తురతైన పట్టరస్తురాలు అపోస్తలుల గారు, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీనని మీరు నమ్మితే మా ఇంటికి రండి అని వారిని బ్రతిమాలింది. ఆ బ్రతిమాలి వారు దేవుని సేవకులు కనుక వారిని పిలిచినందువలన ఆ ఇంటి వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటికి దేవుని సేవకులు రావడం చాలా అదృష్టం అనుకోవాలి, ఆనందదాయకం అనుకోవాలి, మనకు దీవెనకరమని అనుకోవాలి. ఆ ఘనురాలైన స్త్రీ ఇంటికి వాళ్ళు వస్తే మేడ మీద ఒక ఏం కట్టింది, గది కట్టింది, గదిలో దీపస్తంభం పెట్టింది, ఒక బల్లపీట పెట్టింది, తర్వాత క్యాంటీన్ పెట్టింది. కనుక ఆయన వచ్చి వెళ్తున్నవాడు దైవజనుడు కనుక ఆయన కొరకు మనం ఒకటి చేస్తే ఎవరు ఇవ్వలేనటువంటి గర్భఫలం ఆమెకి దేవుడు ప్రసాదించాడు. హల్లెలూయా. ఏమి ఇస్తాడు? ఎవరు లోకంలో ఇవ్వలేనటువంటిది దేవుడు సిద్ధం చేసి వారికి ఇస్తాడు. హల్లెలూయా. ఒక సేవకుని యొక్క పాదాలు ఎంతో సుందరములైనవి. ఆ పాదాలు మీ గృహాల్లో కనుక పెడితే, నిలిపితే
అద్భుతమైన ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడాలి. మనం ప్రార్థించేటువంటి వ్యక్తులుగా, ప్రార్థన కోరుకునే వ్యక్తులుగా, మన ఇంట్లో దీపస్తంభం నిలిచే వ్యక్తులుగా, మన ఇంట్లో ఈ యొక్క ధూపం, ప్రార్థన ధూపం ఉండేట్లుగా మనం చూసుకుంటే దేవుడు గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. కనుక మనకు ఉన్నదేదో దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. కనుక దేవుని నామానికి మహిమ. భక్తి పరులందరినీ దేవుడు దీవిస్తాడు. 128వ కీర్తన మొదటి వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులు. ఆయన త్రోవలు అంటే ఆయన మార్గంలో ఆయన చెప్పినట్లుగా నడిచే వాళ్ళందరినీ ధన్యుడు చేస్తాడంట. పాస్టర్లనని లేదాడ కదా, అందరినీ ఆయన త్రోవలు నడిచేవారందరూ ధన్యులు అవుతారు. కనుక కీర్తనలు 37:3-4 వచనాలు. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి ఏం అనుసరించాలి? సత్యమును అనుసరించము. ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాను బట్టి, దేవుని బట్టే సంతోషించము. ఆయన నీ హృదయ వాంఛలన్నీ కూడా, ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉన్నాయో, పిల్లల ఫీజులు కట్టాలి, కొత్త విద్యా సంవత్సరం వస్తుంది, డ్రెస్సులు వేయాలి, పుస్తకాలు కొనాలి కదా, ఇవన్నీ ఎన్నెన్నో ఉంటాయి. అన్నిటికంటే మరీ ప్రాముఖ్యంగా అప్పటి కాలంలో ఉండేవి, ఇప్పుడు కాలంలో పిల్లల వరకు వచ్చేసినాయి. రోజు చేసేటువంటి పనులు, క్యాప్సికమ్లు, రకరకాల క్యాప్సికమ్లు వచ్చేసాయి. ఎర్ర క్యాప్సికమ్, అది తెల్లది తెస్తే మళ్ళీ ఒప్పుకోరు, పచ్చది తెస్తే ఒప్పుకోరు. ఎర్రదంటే ఎర్రదే, తెల్లదంటే తెల్లది. ఎక్కడ షాపులు దొరికితే అంతా తిరగాలి. ప్రాక్టికల్ వర్క్, ఈ ప్రాక్టికల్ వర్క్ ప్రతిరోజు చేయాలి. దాని కొరకు ప్రాక్టికల్గా ప్రతిరోజు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు నెలకు వచ్చే వాళ్ళకి కష్టం. కనుక దేవుని యొక్క కార్యాలు మనం చూస్తే, ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. కనుక నిశ్చయం నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. కనుక దేవుని ప్రేమించే వాళ్ళకి ఇన్ని మేళ్ళు పెట్టాడు. ఆయన భయభక్తులు గల వారికి ఇన్ని మేళ్ళు ఇచ్చాడు. ఆయనతో కూడా ఉండే వాళ్ళకి ఇన్ని మేళ్ళు ఇచ్చాడు. కనుక ఆయన సంతోషం ఇచ్చేవాడు, నిత్య సుఖములు ఇచ్చేవాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి పూనుకున్నాడు. నీ కొరకు సిద్ధపరుస్తున్నటువంటివి ఎంతో గొప్పవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ తీసుకోవాలి, మనం తీసుకొని ప్రార్థన చేయాలి. ఇది వాగ్దానం. ఈ వాగ్దానాలతో బట్టి, దేవా నువ్వు ఇస్తానన్నావు ఇవ్వండి, నువ్వు ఇస్తానన్నావు ఇవ్వండి, ఇలాంటివి మనం అడిగినప్పుడు ఇంకా కొంచెం భక్తితో, ఇంకా కొంచెం, నేను 3 రోజులు ప్రార్థన చేసినందుకు ఇది దొరికింది నాకు అంటే, నువ్వు 3 రోజులు ప్రార్థన చేసి ఇది దొరికిందా, నేను 5 రోజులు చేస్తా, నాకేం దొరుకుతుందో అని. అలాంటి జిజ్ఞాస కలిగి ఉండాలి, అలాంటి పోటీతత్వం కలిగి ఉండాలి, అలా ప్రార్థన శక్తిని కలిగి ఉండాలి. దేవునిలో భక్తి కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. అయినా మీరు మమ్మల్ని చూస్తున్నారు. మా ప్రార్థన జీవితం, సంఘ జీవితం, సొసైటీ జీవితం, కుటుంబ జీవితం, వ్యక్తిగతంగా జీవితం, అన్ని రంగాల్లో మీరు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు. మేము మీ కొరకు భక్తిగా, యథార్థంగా, నీతిగా బ్రతికితే మీరు మా కొరకు దాచి ఉంచిన మేళ్ళు ఎంతో గొప్పవి. వాటిని అనుభవించడానికి, ఆస్వాదించుకోవడానికి, వాటిని గురించి సాక్షులై ఉండడానికి, వాటిని ప్రభా అనేకులకు ప్రచురం చేయడానికి మీరు మాకు నేర్పించండి నాయన. ఇంకా కొంచెం భక్తి, ఇంకా కొంచెం మర్యాదగా, ఇంకా కొంచెం నాయన నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి. ప్రతిదినం మీ మాటతో మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. మా సమయం వ్యర్థం కాకుండా, పిల్లలు ప్రభా నూతనమైన విద్యా సంవత్సరం కొరకు సిద్ధపడుతుండగా
తల్లిదండ్రులు ప్రభా తమ పిల్లల కొరకు ఎలాంటి మేళ్ళు దాచిపెట్టారో అంతకన్నా గొప్పవి మీరు దాచిపెట్టారు. వాటిని బట్టి వందనాలు. మీకే మహిమ చెల్లిస్తూ మీ మాట విన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.